ఈరోజు స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన వార్డులో తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్త గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వార్డ్ నెంబర్ 124. ఇక్కడ వచ్చేసి దేశం మీ తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్త చెత్తలో 3 రకాలు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి 3 రకాల బుట్టలలో గ్రీన్, బ్లూ, రెడ్ ఈ 3 కలర్ల బుట్టలలో 3 రకాల చెత్తలు వేయాలి. ఒకటి గ్రీన్ కలర్లో వచ్చేసి తడి చెత్త, బ్లూ కలర్లో చెత్త బుట్టిలో వచ్చేసి పొడి చెత్త, రెడ్ కలర్లో వచ్చేసి హానికర చెత్త. ఈ గ్రీన్ కలర్ బుట్టిలో తడి చెత్త అంటే మనం ఇంట్లో రోజు వాడే కూరగాయలు, ఇక్కడ ముందర ఉన్నాయి కదా, మనం రోజు ఇంట్లో వాడే కూరగాయలు, పప్పు, కూర, అన్నం, ఇవన్నీ కుళ్ళిపోయే సామాన్లు అన్నింటి తడి చెత్త కిందకి వస్తాయి. పొడి చెత్త వచ్చేసి మనకి ఇక్కడ పేపర్లు, అట్ట ముక్కలు, వాటర్ బాటిల్స్, గాజు సీసాలు ఇవన్నీ వచ్చేసి పొడి చెత్త. పొడి చెత్త వచ్చేసి బ్లూ కలర్ బకెట్లో వేయాలి. రెడ్ కలర్ వచ్చేసి హానికర చెత్త. హానికర చెత్త ఏంటంటే ఇంజెక్షన్స్ కానీ, సిరప్స్ కానీ, మెడిసిన్స్ కానీ, చిన్నపిల్లలు ఇంట్లో ఆడుకునే చిన్న చిన్న బొమ్మల్లో బ్యాటరీస్ ఉంటాయి. వాటన్నిటి హానికర చెత్త కిందకి పరిగణిస్తాము. అవన్నీ వచ్చేసి హానికర చెత్త. మీరు ప్రతిరోజు తడి చెత్తను, పొడి చెత్తను, హానికర చెత్తను వే చేసి ఇవ్వడం వల్ల మీరు తడి చెత్తను వే చేసి డంపింగ్ యార్డ్కి తీసుకెళ్ళి మనం వాటి నుండి వర్మి కంపోస్ట్ తయారు చేస్తాము, ఎరువు తయారు చేస్తాము. పొడి చెత్త నుండి మీరు సపరేట్ చేసి ఇవ్వడం వల్ల వాటిని రీసైక్లింగ్కి, హయ్యర్ ఫర్దర్ కంపెనీస్కి మనం పంపిస్తాము. హానికర చెత్త వచ్చేసి ఎవరికి హానికరం ఉండడానికి మన డంపింగ్ యార్డ్లో లోపలికి పారవేస్తాము. వాటి నుండి ఎవరికి హానికరం ఉండడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏంటంటే మన వార్డులలో చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మన మున్సిపల్ వెహికల్కి అందిస్తే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి, మనము ఆరోగ్యంగా ఉంటాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వచ్చే సీజనల్ డిసీజెస్ మనకి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వీటన్నిటి రోగాలు మనకు వస్తుంటాయి ఇప్పుడు వానాకాలంలో. కాబట్టి మనం ఎక్కడ ఉన్న చెత్త చేసినాం అనుకో అక్కడ ఈగలు, దోమలు వ్యాప్తి చెంది అక్కడ నుండి ఆ ఈగలు, దోమలు మన ఇంట్లోకి వచ్చేసి మనకి ఒక్క డెంగ్యూ దోమ ఉన్న ఆ సరౌండింగ్లో 30-40 ఇళ్ళ వరకు పుట్టినప్పుడు అందరికీ జ్వరాలు వస్తాయి. కావున దయచేసి ఎవరు చెత్తను రోడ్ల పైన వేయకండి, మన మున్సిపల్ వెహికల్స్కి అందించండి.